హాయ్ ఎవ్రీవన్. ఐఎల్స్‌లో మీకు ఓవరాల్ స్కోర్ 6 వచ్చినా మీ వీసా రిజెక్ట్ అవుతుందా? ఐఎల్స్‌లో ఎంత స్కోర్ రావాలి? లేకపోతే టోఫెల్‌లో ఎంతుండాలి? అనే టాపిక్ ఈరోజు ఇంపార్టెంట్‌గా మాట్లాడుకుందాం. ఫ్రమ్ మార్చ్ 15, 2026 నుంచి జర్మన్ ఎంబసీ చాలా స్ట్రిక్ట్ రూల్ ఫాలో అవుతున్నాయి. మెయిన్‌గా ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్. ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే యూజువల్‌గా లాస్ట్ ఇయర్ వరకు ఐఎల్స్, టోఫెల్, హోమ్ బేస్డ్ ఎడిషన్, పీటీ గానీ లేకపోతే డ్యూలింగో గానీ యాక్సెప్ట్ చేసేటివి. కొన్ని యూనివర్సిటీస్ ఈవెన్ ఎంబసీస్ ఆల్సో ఫైన్. బట్ ఈ ఇయర్ నుంచి లైక్ మ్యాండటరీగా ఐఎల్స్ ఆర్ టోఫెల్ సెంటర్ బేస్డ్ ఎడిషన్స్ మాత్రమే యాక్సెప్టబుల్. అదర్ దాన్ దట్ హోమ్ బేస్డ్ ఎడిషన్ ఇన్ టోఫెల్ కానీ లేకపోతే పీటీ డ్యూలింగో నాట్ యాక్సెప్టబుల్ ఎనీమోర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎల్స్ సెంటర్ బేస్డ్ విచ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. ఇన్ కేస్ మీరు 6 వచ్చినా లేకపోతే 6.5 ఓవరాల్ స్కోర్ వచ్చినా ఎంబసీకి మ్యాండటరీగా ఈచ్ మాడ్యూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఈస్ లైక్ నాట్ లెస్ దెన్ 5.5 బ్యాండ్ ఉండకూడదు ఏ బ్యాండ్లో. అగైన్ ఒక 6.5 ఉంటే మాత్రమే మీరు వెళ్ళలేరు. 6.5 లోపల ఉంటే రిస్కీ ఉంటుందన్నమాట వీసా. ఐఎల్స్‌లో C1 ఏంటి? అంటే నాకు 7.5, 8 రావాలా? అలా కాదు. 6.5 అబోవ్ అయితే కూడా C1 లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఎనఫ్. సో, ఓవరాల్ స్కోర్ పైన ఫోకస్ చేయకండి. ఈచ్ బ్యాండ్ ఈజ్ సో ఇంపార్టెంట్. బీ కేర్‌ఫుల్. అండ్ వాట్ అబౌట్ టోఫెల్ అని అడిగారంటే, టోఫెల్ హోమ్ బేస్డ్ ఎడిషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఇఫ్ ఇట్ ఈస్ సెంటర్ బేస్డ్ ఆల్సో it has to be 87 points above undali overall score. If you need proper guidance, feel free to contact us. Study Wings and team is ready to clear all your doubts. See you in Germany.